Hi, this is Kishore Mathematical Inclined ఛానల్ మా ఈరోజు మీకు నేను ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ పేపర్ 1Aలో 7 మార్క్స్వి ఇంపార్టెంట్వి డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీరు కనుక ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి మా. అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో సెక్షన్ సి నుంచి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వి నేను మీకు ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే 18th క్వశ్చన్ నుంచి ఈ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్స్ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి జీ మ్యాప్ బి టు సి ఆర్ two bijective functions, then prove that G circle F inverse equals to F inverse circle G inverse. ఈ క్వశ్చన్ ని అడిగే అవకాశాలు ఉన్నాయమ్మా. అండ్ ఇఫ్ G circle F inverse equals to F inverse circle G inverse equal to 2, A, 4, B and 1, C and 3, D. ఈ క్వశ్చన్ ని అడగొచ్చు. అండ్ దెన్ షో దట్ G circle F inverse equals to F inverse circle G inverse. ఈ క్వశ్చన్ ని గుర్తుపెట్టుకోనమా. ఇఫ్ F మ్యాప్ A to B and G మ్యాప్ B to C are two bijective functions. ఈ క్వశ్చన్ మీరు గనక ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఇది కూడా చూడండి. దెన్ నెక్స్ట్ అదే ఫంక్షన్స్ లో లెట్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి జీ మ్యాప్ బి టు సి బి బైజెక్షన్. దెన్ షో దట్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి ఇస్ ఏ బైజెక్షన్. ఈ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. ఫంక్షన్స్ నుంచి ఈ రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక ప్రాక్టీస్ చేసుంటే ఒకసారి చూసుకోండి, లేకపోతే ఇది మిస్ చేసుకోకుండా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి అడుగుతాడు. ఈ క్వశ్చన్ ని మనం ఇప్పుడు చూద్దాం. Mathematical induction. By using mathematical induction, show that for all n belongs to capital N. ఈ క్వశ్చన్ ని 1 cube by 1 plus 1 cube by 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus up to n terms equal to n by small n by 24 bracket 2n square plus 9n plus 13. ఈ క్వశ్చన్ మాత్రం మీరు మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి. నెక్స్ట్ సేమ్ దాంట్లో నుంచే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి షో దట్ 1 square plus 2 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square and so on up to n terms equals to small n into n plus 1 square into n plus 2 by 12 for all small n belongs to capital N. ఈ టూ క్వశ్చన్స్ ని మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇదే చాప్టర్ నుంచి మీరు ఇంకా కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ రెండు క్వశ్చన్స్ ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి డిటర్మినెంట్ ప్రాబ్లం చెప్తున్నాను. షో దట్ డిటర్మినెంట్ ఏబిసి బిసిఏ and CAB whole square equals to determinant
2bc minus a square c square b square and c square 2ac minus b square a square b square a square 2ab minus c square equals to a cube plus b cube plus c cube minus 3abc whole square. ఈ ప్రాబ్లంని డిటర్మినెంట్ నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఒకసారి దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుంటే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇదే డిటర్మినెంట్ నుంచి షో దట్ డిటర్మినెంట్ b plus c plus a and a plus b, c plus a plus b, b plus c, a plus b, b plus c and c plus a equals to 2 into abc bca cab అనే ఈ ప్రాబ్లంని అడిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఈ డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ని మీరు ఒక్కసారి మిస్ అయితే కనుక ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ నుంచి 2 సమ్స్ వస్తాయి కాబట్టి ఇంకొకటి సాల్వ్ ది ఈక్వేషన్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్. మీరు అనుకోవచ్చు గాస్ జోర్డాన్ మెథడ్ మీరు చెప్తున్నారు సార్ అని. అఫ్ కోర్స్ క్రామర్ రూలు ఇన్వర్షన్ మెథడ్ ఆల్మోస్ట్ మీరు ఈజీగానే ప్రాక్టీస్ చేసి ఉంటారమ్మా. ఇది గాస్ జోర్డాన్ మెథడ్. x plus y plus z equals to 1 equation 2, 2x plus 2y plus 3z equals to 6 equation 3, x plus 4y plus 9z equals to 3. ఇది గాస్ జోర్డాన్ మెథడ్లో మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఈ గాస్ జోర్డాన్ మెథడ్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా రేర్గా ఇస్తాడు ఈ మెథడ్. ఆల్మోస్ట్ ఈసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ అందరి కోసము క్రామర్ రూల్ నుంచి ఇన్వర్షన్ నుంచి నేను మీకు ఇస్తున్నాను. సాల్వ్ ది ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్ ఆర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈక్వేషన్స్ చూస్తే 3x plus 4y plus 5z equals to 18. Next 2x minus y plus 8z equals to 13. Next equation 3, 5x minus 2y plus 7z equals to 20. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకోటి x plus y plus z equals to 9. ఈక్వేషన్ 2, 2x plus 5y plus 7z equals to 52. నెక్స్ట్ 2x plus y minus z equals to 0. ఈ 2 ప్రాబ్లమ్స్ క్రామర్ రూల్ నుంచి ఇన్వర్షన్ నుంచి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే క్రామర్ రూల్ ఇన్వర్షన్ రూల్ ఏది ఇచ్చినా మీరు రాసేయచ్చు. అండ్ ఈ గాస్ జోర్డాన్ మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఈసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిటర్మినెంట్ నుంచి మీరు ఈ 2 చూసుకుంటే మీకు మ్యాట్రిసెస్ నుంచి ఇచ్చే 2 సమ్స్లో నుంచి అట్లీస్ట్ మీరు ఈ 2ని ఖచ్చితంగా రాసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇవి ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మ్యాట్రిసెస్ తర్వాత 7 వచ్చే చాప్టర్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ నుంచి ఫైండ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. ఫైండ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. లైన్స్ ఏంటివి? స్మాల్ r bar equals to 6i bar plus 2j bar plus 2k bar plus small t into I bar minus 2j bar plus 2k bar. And ఇంకొక లైన్ r bar equals to minus 4i bar minus k bar plus s into 3i bar minus 2j bar minus 2k bar. ఏంటి ఇవి? స్క్యూ 2 లైన్స్. ఏం కనుక్కోమన్నాడు? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. ఓకే, ఇది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ నుంచి వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొకటి, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు
1 comma minus 2 comma minus 1 and b equals to 4 comma 0 comma minus 3 and c equals to 1 comma 2 comma minus 1 and d equals to 2 comma minus 4 comma minus 5. ఈ 4 పాయింట్స్ ని ఏమని అడిగాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. ఏం లేదు మా, ఈ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4 పాయింట్స్ ని ఏబి బార్ సిడి బార్ ని కనుక్కోమని అంటున్నాడు. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎన్ని సెవెన్స్ డిస్కస్ చేసుకున్నాం? ఒక ఫంక్షన్స్ నుంచి ఒకటి, మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒకటి, 2 మ్యాట్రిసెస్ నుంచి ఒక 2, 4 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఒకటి 5. ఇంకపోతే నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏంటమ్మా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. దీని నుంచి వచ్చే క్వశ్చన్ ఇది 23 అనే సీరియల్ నెంబర్లో వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ sin a by 2 plus sin b by 2 minus sin c by 2 equals to minus 1 plus 4 cos into pi minus a by 4 into cos pi minus b by 4 into sin pi minus c by 4. ఈ క్వశ్చన్ చూడమ్మా, ఈ క్వశ్చన్ని మీరు ఏంటిది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ నుంచి ఇది ఒక క్వశ్చన్ మా. ఓకే, ఈ క్వశ్చన్ మీరు మిస్ చేసుకోకండి. ఓకేనా? ఇంకపోతే నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ cos a by 2 plus cos b by 2 plus cos c by 2 equals to 4 into cos pi minus a by 4 into cos pi minus b by 4 into cos pi minus c by 4. ఈ క్వశ్చన్ కూడా మీరు ఈ 2 మోడల్స్ నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ మీరు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ నుంచి అడిగే క్వశ్చన్స్ మా. ఈ 2 మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మీరు ఈ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి మనం ఏది అడగొచ్చు అనేది మనం ఒకసారి చూద్దామా. ఈ చాప్టర్ చాలా ఈజీ. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి కూడా మీరు చూస్తే ఈజీగా మనం ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు మా. చాప్టర్ నేమ్ properties of triangles. In triangle ABC, show that small r1 by BC plus r2 by CA plus r3 by AB equals to 1 by r minus 1 by 2 capital R. ఈ క్వశ్చన్ని మీరు మిస్ చేసుకోకండి, తప్పకుండా మీకు అడిగే అవకాశాలు ఉన్నాయి. షో దట్ ఏమంటాడు మాడు? In triangle ABC, show that small r1 by BC plus small r2 by CA plus r3 by AB equals to 1 by r minus 1 by 2 capital R. నెక్స్ట్, ఇదే చాప్టర్ నుంచి ఇంకో క్వశ్చన్ మా. ఇఫ్ a equal to 13 and b equals to 14 and c equals to 15 అయితే షో దట్ capital R equals to 65 by 8, small r1 equals to 21 by 2, r2 equals to 12 and r3 equals to 14. ఈ క్వశ్చన్ ఇది కూడా మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మా, థర్డ్ క్వశ్చన్. ఇఫ్ r1 equals to 2 and small r2 equals to 3, r3 equals to 6 and r1 equals to r equals to 1 అయితే ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ప్రూవ్ దట్ a equals to 3,
b ఈక్వల్స్ టు 4 అండ్ c ఈక్వల్స్ టు 5. ఈ క్వశ్చన్స్ని మీరు తప్పకుండా మిస్ చేసుకోకండి. ప్రాక్టీస్ కనుక మీరు చేస్తే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మ్యాక్సిమం మీరు క్వశ్చన్ని ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఈ 3 క్వశ్చన్స్ని మీరు చూసుకోండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి షో దట్ R1 by BC, R2 by CA, R3 by AB equals to 1 by R minus 1 by 2 capital R. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇచ్చుంటాడు. ఈ R1 R2 వాల్యూస్ని ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎలా ఈ క్వశ్చన్స్ అంత ఈజీగా ఉంటుందో మెథడ్ తెలుస్తుంది. ఓకే, ఇవి మనకు 1 yearలో అడిగే 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఓకే, ఇప్పటి వరకు మీరు మీ కాలేజెస్లో మీ క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ని అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీరు ఒక్కసారి మీరు కనుక టాలీ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తుంటే ఓకే సంతోషం, అయినా మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేసినవి మాత్రం ఒక్కసారి మీరు మిస్ చేయకుండా కానీ ప్రాక్టీస్ చేస్తే షూర్, లాస్ట్లో చెప్తున్నాను, పాస్ అవ్వాలనుకున్న వారికి ఖచ్చితంగా ఈ 7 మార్క్స్ని ఈ 15 క్వశ్చన్స్ని టోటల్ 15 క్వశ్చన్స్ చెప్పానమ్మా, మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు 7 మార్క్స్ నుంచే పాస్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ 3 7s అయినా మీరు కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వీడియోలో 4 మార్క్స్వి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అవసరమైన వారికి షేర్ చేయండి. తప్పకుండా మీకు ఈ ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు ఇంటర్ ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.